కానీ ఈ మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ ప్లేయర్స్ షేక్ హ్యాండ్ చేస్తూ ఐ కాంటాక్ట్ ఇచ్చుకుంటూ క్లోజ్గా మాట్లాడుకోవడాన్ని మీరు ఎక్కడా చూడరు, అలా జరగలేదు. ఇంకో ఇంపార్టెంట్ అండ్ చాలా గొప్ప విషయం ఏమిటంటే నిన్న పాకిస్తాన్పై మనం సాధించిన విజయాన్ని మన టీం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇండియన్ ఆర్మీకి డెడికేట్ చేశాడు. అండ్ పెహల్గామ్ దాడిలో గాయపడ్డ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు మేము అండగా నిలుస్తాము, తోడుంటాము అని చెప్పారు. ఈ మ్యాచ్ జరగక ముందు నాకు మన ప్లేయర్స్ పైన చాలా కోపం ఉండేది. ఎందుకంటే దేశం మొత్తం ఈ మ్యాచ్ జరగకూడదు అని కోరుకుంటుంటే మన క్రికెటర్స్ నుంచి మాత్రం ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. వాళ్ళు మ్యాచ్ ఆడడానికి రెడీ అయిపోయారు. కానీ ఇప్పుడు మ్యాచ్ తర్వాత అక్కడ జరిగిన విషయాల్ని చూస్తుంటే నాకు మన టీం పైన ఉన్న కోపం తగ్గింది. బహుశా వీళ్ళపైన కూడా ప్రెజర్ ఉండొచ్చు, అందుకే వాళ్ళు మ్యాచ్ని ఆడారు అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా క్లియర్గా గమనిస్తే ఇది ఏషియా కప్ టోర్నమెంట్. ఇందులో పాకిస్తాన్ అండ్